హలో అండి. మంచి పొంగల్ ధమాకాలాంటి మంచి డ్రెస్ అండి. చూసేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా అండి. ఇదిగోండి డ్రెస్ అనేది చూడండి ఎంత కరెక్ట్‌గా వచ్చిందో. ఇది చాలా సింపుల్ వేలో చెప్తున్నాను చూసేసేయండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఓకేనా. ఫస్ట్ కటింగ్ అయితే చెప్పేస్తున్నాను చూడండి. దీనికోసమని లైనింగ్ అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ 4 ½ మీటర్స్ అయితే తీసుకున్నాను. ఓకేనండి. మీకు ఫుల్ ఎక్కువ గెయిర్ కావాలి అనుకుంటే 4 ½ తీసుకోండి. ఎక్కువ గెయిర్ అవసరం లేదు అనుకుంటే సేమ్ లైనింగ్ నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో సమోసా కటింగ్‌లో అలానే పెట్టేసుకోండి. ఫస్ట్ లైనింగ్‌ని మిడిల్‌లోకి అయితే ఫోల్డింగ్ వేయండి. ఫోల్డింగ్ వేసి ఒక చివరికి పట్టుకొని కోనికి పట్టుకొని దాన్ని క్లోజ్డ్ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఓపెన్ వైపు వేసేసేయండి. సమోసా కటింగ్ అంటే వీలైనంత వరకు అందరికీ తెలుస్తదండి. ఓకేనా? చూడండి నేను చూపించిన విధంగా అయితే మొత్తం వేసుకొని సెట్టింగ్ అయితే చేసేసేయండి. సెట్టింగ్ చేసేసి ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలానే ఫోల్డింగ్ అయితే వేసుకోండి. అయితే ఫస్ట్ నడుము లూజ్ కాదండి. మనం ఎప్పుడైనా వేస్ట్ లూజ్ అయితే హిప్ లూజ్ అయితే తీసేసుకోండి. ఓకేనండి. హిప్ లూజ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా ఎక్కుతది. అలా కాకుండా మీరు వేస్ట్ లూజే తీసుకోవాలనుకుంటే జిప్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇదొక మెయిన్ పాయింట్ అండి. మీ యొక్క హిప్ లూజ్ తీసుకొని ఒక 40 వచ్చిందనుకోండి. అంటే ఇది యాక్చువల్‌గా 39 హిప్ లూజ్ అనేది 39 వచ్చింది. ఆ 39ని 4 భాగాలు చేశానండి. 4 భాగాలు చేసి ఆ వచ్చిన దాన్ని నడుము లూజ్ అయితే పెట్టుకోవాలి. మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మీరు జిప్ కావాలనుకుంటే నడుము లూజ్ అయితే పెట్టుకోండి. కానీ జిప్ వద్దు అనుకుంటే మాత్రం అంటే ఫ్రీగా తీసివేసేసుకున్నట్టు కావాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా హిప్ లూజ్ తీసుకొని 4 భాగాలు చేసి దాన్ని నడుము కొలతకైతే నేను చూపించిన విధంగా అయితే వేసేసుకోండి. ఓకేనండి. మన నడుము లూజ్ ఎంతొస్తదో హిప్ లూజ్ ఎంతొస్తదో అంతా పైన పెట్టేసుకోండి. ఇప్పుడు హైట్ అయితే చూడండి. మొత్తం హైట్ అనేది 40 అండి. లెహెంగా హైట్ అనేది 40 తీసుకున్నాను. ఆ 40ని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కొంచెం జాగ్రత్తగా అయితే మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనండి. పైన కింద కూడా టేపు చేంజ్ చేస్తూ మారుస్తూ ఓకేనండి మార్కింగ్ అయితే చేసేసేయండి. పండగ సీజన్‌లో అసలు వీడియో తీయడం అంటే కొంచెం కష్టమేనండి. కానీ మీకోసమైతే నేను ఎలా అయినా కంపల్సరీ చూపిచ్చాలి అన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే తీశానండి. మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఏమనుకోకండి. ఒకటికి 2 సార్లయితే చూడండి. అర్థం కానంత ఇదిగా అయితే చెప్పలేదు. వీలైనంత వరకు అర్థమైనట్టే చెప్పాను. ఓకేనండి. మొత్తం కింద రౌండ్ కట్ చేసేసేయండి. అండ్ పైన కూడా కట్ చేసేసేయండి. ఆ రౌండ్‌ని మనం పెట్టుకున్నాం కదా! ఆల్రెడీ మార్కింగ్ ఆ రౌండ్‌ని కూడా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్‌ట్రా పీస్ మిగిలిన పీస్‌ని మనము ఇక్కడ మనకి జాయింట్స్ వస్తాయండి. ఆ జాయింట్స్ దగ్గర నేను ఎలా వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. క్లాత్‌ని ఇలా తీసుకొని చూడండి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్‌ని అయితే తీసేసుకోండి. మనకి ఇక్కడ జాయింట్ వచ్చే క్లాత్‌ని సమానంగా తీసుకొని దాన్ని తీసుకొచ్చి మనం జాయింట్ చేయాలనుకున్న క్లాత్ మీద వెయ్యండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా ఫాలో అయిపోండి. మీరు చాలా ఈజీగా కుట్టేస్తారు. ఓకేనా? చూసారా నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే మీరు కూడా వేసేసుకోండి. ఇదిగోండి వేసేసి కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ డ్రెస్ వీడియో ఇప్పటి వరకు అంటే మీన్స్ జస్ట్ నేను ఇది ఎలా కుట్టాను ప్యాటర్న్ అనేది నేను షార్ట్‌లో పెట్టానండి. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూసేసేయండి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ క్లాత్‌నైతే ఫోల్డింగ్ వేస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్‌ని ఎలా ఫోల్డింగ్ వేయాలి అంటే ఒకవేళ ఇన్ కేస్ మీకు వీడియోలో గాని అర్థం కాకపోతే చూడండి ఇంక అర్థం కానంత ఇదిగా అయితే చెప్పట్లేదు. చాలా క్లియర్‌గానే చెప్తున్నాను. ఎంత క్లాత్ అయితే ఉందో మొత్తాన్ని నేను 4.5 మీటర్లు తీసుకున్నాను కదా! మొత్తాన్ని సెంటర్‌లోకి ఫోల్డింగ్ వేసేసి దాన్ని మరొక ఫోల్డింగ్ అయితే వేసేసాను. అంటే మనం శారీ ఎలా మడతెడతాం? శారీ మొత్తాన్ని మడతెట్టడం కోసం ఫోల్డింగ్ వేసుకుంటాం కదా! అలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వచ్చినట్టు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం అడ్జస్ట్ చేయాలండి. మీరు అదే విధంగా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. చేసేసుకొని నీట్‌గా పరిచేయండి. ఈ క్లాత్ చాలా జారిపోయేదండి. చాలా అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసేసరికి నాకు టైం పట్టింది. పెట్టేసి ఒక కోనికి అంటే క్లోజ్డ్ వైపు ఉన్న వైపు టేప్ పెట్టుకొని క్లియర్‌గా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ కోనికి ఒక 5 ఇంచి పెట్టేసి రౌండ్‌గా 5 ఇంచి, 5 ఇంచి మార్కింగ్ చేసేసేయండి.
మార్కింగ్ చేసేసి ఆ మార్కింగ్ ప్రకారం ఒక్కసారి టేపుతో అయితే కొలవండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా. ఓకేనండి. అలా కొలిచినప్పుడు కరెక్ట్‌గా మీ యొక్క లైనింగ్ తీసుకున్నారు కదా! హిప్ లూజ్ అయితే హిప్ లూజు, వేస్ట్ లూజ్ అయితే వేస్ట్ లూజు అంతైతే రావాలి. ఓకేనా? రాకపోతే ఒకవేళ ఎక్కువైతే తగ్గించుకోండి, తక్కువైతే పెంచేసుకోండి. ఓకేనా? అంతే తేడా ఏం లేదు. ఇప్పుడు దీనికి కూడా సేమ్ నేను లైనింగ్‌కి ఎలా అయితే చూపిచ్చానో, దీనికి కూడా అలానే రౌండ్‌గా టేప్ పెట్టేసి పైన జరపాలి, కింద జరపాలి. అలా జరుపుతూ మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇది ఎందుకంటే దగ్గరగా చూపిస్తున్నాను. ఈ వీడియో కొంతమంది చాలా వరకు నేను చూసానండి. కొంచెం దూరంగా పెట్టేసి, కెమెరా స్టాండ్ పైకి పెట్టేసి చూపిస్తున్నారు. అలా అయితే చాలా వరకు కొత్తగా కుట్టే వాళ్ళకి అర్థం కాకపోవచ్చనే ఉద్దేశంతో నేను క్లియర్‌గా దగ్గరగా చూపిస్తున్నాను. ఓకేనండి. ఇందులో కూడా ఏమైనా లోపాలుంటే ఒకటికి 2 సార్లు చూడండి. లేదంటే కామెంట్‌లో అడగండి. నేను కంపల్సరీ చెప్తాను. ఓకేనండి. పైన కట్ చేసేసేయండి. అస్సలు క్లాత్‌నైతే ఇంత కూడా జరపకండి ఇలాంటి క్లాత్ అయితే. రౌండ్‌ని కూడా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత దీనికి కూడా మరి జాయింట్స్ వస్తాయండి చివర. చూసుకోండి జాయింట్స్ ఎలా వచ్చాయో. ఆ మిగిలిన క్లాత్ ఉంది కదండీ! ఆ మిగిలిన క్లాత్‌తో జాయింట్స్ అయితే తీసేసేయండి. తీసేసి ఫస్ట్ లెహెంగా స్టిచ్చింగ్ అయితే చెప్పేస్తున్నాను. చూడండి. మొత్తం ఇప్పుడు జాయింట్లు కట్ చేసాం కదా! ఆ జాయింట్స్ మొత్తాన్ని ఎక్కడికక్కడ అతికేసేయండి. ఓకేనండి. అతికేసిన తర్వాత సైడ్ జాయింట్ కూడా చేసేయండి. మనకి లెహెంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అని 2 పార్ట్స్ వచ్చాయి కదా! దాంట్లో సైడ్ పార్ట్‌ని కూడా జాయిన్ చేసేసి, ఇప్పుడు నేను ఎలా మడతెడుతున్నానో ఒక్కసారి గమనించండి. ఎందుకు అంటే మనం ఎంత బాగా కట్ చేసినా కూడా సర్కిల్ కటింగ్ అనేది ఎగుడు దిగుడు, ఎగుడు దిగుడు వస్తది. అలా రాకుండా ఉండడం కోసం ఒక చిన్న టిప్ అండి. మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్నది నడుమనమాట. నడుము ఒక పక్క ఓపెన్ ఉంది కదా! దాన్ని స్టిచ్ చేసేసి రెండిటిని కలిపి నేను చెప్పిన విధంగా ఫోల్డింగ్ వేసేసి చూసారా నేను ఎలా అయితే పెడుతున్నానో అంటే ఒక గుత్తులాగనమాట. సాపుగా లాగుతూ మొత్తం నీట్‌గా చూడండి లెఫ్ట్ హ్యాండ్‌తో లాగుతూ సెట్ చేయండి. గట్టిగా పట్టుకోండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా. ఇదిగోండి ఆ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నైతే కట్ చేయండి. మరీ ఎక్కువొస్తే కట్ చేసేసేయకండి. నేను కొంచెం తగ్గించేసానండి. అందువల్ల ఒక్కొక్క దగ్గర ఎగుడు దిగుడు వచ్చింది గానీ ఫ్లవర్ లాగనమాట. కొంచెం దగ్గరగా చూసుకుంటూ కట్ చేయండి. అంటే మరీ ఎక్కువ డిస్టెన్స్ రాకుండా అంటే ఎక్కువ కట్ చేసేసకుండా చూసుకొని కటింగ్ అయితే చేయండి. మనకి ఆ ఎగుడు దిగుడు ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా అండి. ఇదొక చిన్న టిప్పు. అండ్ ఏం చేస్తారంటే ఫస్టు కింద అంచయితే మడతపెట్టి మొత్తం కుట్టేసేసేయండి. యాక్చువల్‌గా దీనికి బోర్డరు వేయడానికి క్లాత్ సరిపోలేదు. సరిపోకపోతే అప్పుడు పైన జాకెట్ కోట్ ఉంది కదండీ! అదేం చేశానంటే ఆమె ఫుల్ లెంత్ కావాలన్నారు. కావాలన్న తర్వాత సేమ్ అని కుట్టేసాను. కుట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి "అక్క స్కర్ట్ సరిగ్గా కనిపించట్లేదు కదా! ఫుల్ లెంత్ వద్దు. నాకు ఒక 5 ఇంచెస్ వరకు తగ్గించేయండి" అని చెప్పిన తర్వాత 5 ఇంచ్ వరకు తగ్గించిన దాన్ని మనకి మిగిలిన క్లాత్ కట్ చేసేసాను కదా! పైన 5 ఇంచెస్ తగ్గించానన్నాను కదా! ఆ తగ్గించిన దాన్ని చూడండి ఎంత గేరొచ్చిందో. బావుంది కదా! ఇదిగోండి మొత్తం కుట్టాక అంత గేరైతే వచ్చింది. ఆ తగ్గించిన దాన్ని దీనికి అటాచ్ చేసేసానమాట. ఓకేనా? ఇదిగోండి మొత్తం ఇటు అటు కూడా అటాచ్ అయితే చేసేసాను. ఫస్ట్ మాత్రం మెయిన్ క్లాత్ అనేది మడత పెట్టి కుట్టేసేసుకోండి. ఎందుకంటే మనం ఇబ్బంది పడతాం. నేను ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసి మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 నడుములో అయితే జాయింట్ చేసేసేయండి 2 కలిపేసి. క్రాస్‌గా ఉండే ఒక 5 ఇంచెస్, 4 ఇంచెస్ క్లాత్‌ని మెయిన్ క్లాత్‌ని అండ్ లైనింగ్ క్లాత్‌నైతే తీసుకోండి. మీ నడుము యొక్క లూజ్ ఎంతైతే పెట్టుకున్నారో, ఇప్పుడు లూజ్ పెట్టారు కదా! ఆ లూజ్‌ని బట్టి క్లాత్ ఒక అటువైపు 4, ఇటువైపు 4 ఇంచెస్ ఎగస్ట్రా ఉన్నట్టుగా లేదా 3 మీకు క్లాత్ తక్కువ అవైలబుల్ ఉంటే ఒక 2 ఇంచ్ ఎగస్ట్రా ఉన్నంత వరకు మాత్రమే తీసేసుకోండి. ఎగస్ట్రా మాత్రం ఉండాలి కంపల్సరీ. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో చూసారా? నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో అదే విధంగా మెయిన్‌ది అంటే లెహెంగాకి మెయిన్ క్లాత్ ఇప్పుడు మనం ఆల్రెడీ జాయింట్ కోసమని తీసుకున్న బెల్ట్‌కి మెయిన్ క్లాత్ 2 ఒకవైపు వచ్చేటట్టుగా పెట్టుకొని ఒక 1 ½ 2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. నేను చూపించిన విధంగా అయితే మొత్తంగా స్టిచ్ చేసుకోండి. ఓకేనండి. చూడండి. అన్ అలా మొత్తంగా అలా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు వెడల్పు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. వీలైనంత వరకు క్రాస్ ముక్క తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఇన్ కేస్ అవైలబుల్ లేకపోతే స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకోండి. నడుము బెల్ట్ అనేది మనకి క్రాస్‌గా తీసుకుంటే ఏంటంటే అది బాగా వంగుతది. ఓకేనా?
అంటే నడుము అనేది మనకి రౌండ్‌గా ఉంటది. రౌండ్ పీస్‌కి మీరు గమనించారా ఎప్పుడైనా నెక్కకైనా రౌండ్‌ది జాయిన్ చేయాలి, రౌండ్ మెడ పెట్టాలి అంటే మనం హెమ్మింగ్ కోసమని క్రాస్ ముక్కే అతుకుతాం. ఓకేనా? అలాగా రౌండ్‌గా ఎక్కడైనా కూడా రౌండ్‌గా జాయిన్ చేయాలి అంటే ఎప్పుడైనా కూడా క్రాస్ ముక్క తీసుకుంటే చాలా వరకు బెటర్ అండి. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒక్కసారి అయితే చూసేసేయండి. దాన్ని ఇలా పైకి తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఫోల్డింగ్ వేసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసేయండి. ఇదిగోండి లోపల ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేస్తున్నాను. మా బొడ్డుదొచ్చేసింది. పిడిచేస్తుంది. అమ్మ అదా అదా. ఇదిగోండి. కాకపోతే మధ్యలో ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ వస్తే మనకి ఉగ్గులాగా వచ్చేస్తది. ఆ ఉగ్గులాగా వచ్చినప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే చిన్న కుర్చీ అయితే పెట్టేయండి. అలా పెట్టినప్పుడు మనకు ఉగ్గు అనేది రాదు. మనకు ఆటోమేటిక్‌గా బెల్ట్ తిప్పేటప్పుడు మనకు తెలిసిపోద్ది. కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా వస్తుందా లేదా? లేదు కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపిస్తే మీకు చిన్న కుర్చీ అయితే పెట్టేయండి. మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనండి. రఫ్ చేసేసేయండి. చివరి వరకు అలా అడ్జస్ట్ చేసుకొని వేసేయండి. చూసారా బెల్ట్ అనేది ఎలా వచ్చిందో? మీకు ఎక్కువ కష్టపడే విధంగా అయితే నేను చెప్పట్లేదండి. చాలా సింపుల్ వేలో చెప్తున్నాను. దీన్నైతే ఫాలో అయిపోండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే లైనింగ్, మెయిన్ క్లాత్ మొత్తం 4 కూడా తీసుకొని ఫస్ట్ జాయిన్ స్టార్టింగ్ అయితే చేసేయండి ఒక 4 ఇంచెస్ వరకు. వేసేసిన తర్వాత క్రమంగా ఏం చేస్తారంటే లైనింగ్‌ని పైన, కింద కూడా లైనింగ్ తప్పించేయండి. తప్పించేసి మెయిన్ క్లాత్‌ని మాత్రమే స్టిచ్ వేయండి నేను చూపించే విధంగా. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మెయిన్ క్లాత్ మాత్రమే చివరి వరకు స్టిచ్ వేసుకొని వచ్చేసేసేయండి. చూడండి ఇన్‌కేస్ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ కామెంట్‌లో అయితే అడగండి. అండ్ నేను చెప్పేది గాని మీకు అర్థమయ్యి వివరంగా ఉన్నట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సీజన్‌లో కూడా నేను మీకోసం పెడుతున్నానంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా తెలియని వాళ్ళైతే ఉంటారు కదండీ! ఈ ప్యాటర్న్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం. ఓకేనండి. అందుకని నేను పదే పదే చెప్తూ ఉంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకు పెట్టడం కోసం ఈ సంక్రాంతికి కొన్ని మంచి మంచి డిజైన్స్ అయితే రెడీగా ఉంచానండి. ఓకేనా? కోల్డ్, కాఫ్, ఇటువైపు చూస్తే కస్టమర్స్, బట్టలు అయినా ఎన్ని బాధలున్నా మిమ్మల్ని మాత్రం నేను వదలటం లేదు. ఖచ్చితంగా మీరు ఈ డ్రెస్ అయితే ట్రై చేయాల్సిందే. అంటే ఎక్కువ కాస్ట్ పెట్టగలిగినోళ్ళు పెట్టండి. ఎక్కువ కాస్ట్ పెట్టలేము అనుకుంటే కొంచెం తక్కువ రేట్‌లోదైతే తీసేసుకోండి. కానీ బాగా వస్తది. ఓకేనా? లెహెంగా అయితే అయిపోయిందండి. బెల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. క్లాత్ కోసం పైన వచ్చేసి నేను 6 మీటర్స్ తీసుకున్నాను. ఓన్లీ సర్కిల్ కటింగ్ కావాలనుకుంటే రౌండ్. మీరు సర్కిల్ కటింగ్ వద్దు అనుకుంటే మాత్రం ఒక 3½ మీటర్స్ వరకు అయితే తీసుకోండి. ఓకేనండి. 3½ అంటే హ్యాండ్స్ గాని ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే 4 మీటర్స్ వరకు తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేయండి లైనింగ్‌ని. నేను నెట్ క్లాత్ తీసుకున్నాను కనుక సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ కోసమని. సాటిన్ క్లాత్ తీసేసుకున్న తర్వాత ఓకేనండి. పొడుగనేది 14, 13½ అయితే పెట్టుకోండి. ఓకేనా? ఖర్చుతో కలిపి ఇంకొక ½ ఇంచ్ అయితే యాడ్ చేయండి. ఓకేనండి. మనం మెజర్‌మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మొత్తం ఫుల్ హైట్ అయితే తీసుకోండి. ఫుల్ హైట్ తీసుకొని మనం బ్లౌజ్ ఎంత వరకు అయితే పెట్టుకుంటామో దాని హైట్ తీసుకోండి. తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచ్ పెట్టండి. ఓకేనండి. డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టండి. పెట్టేసి దాన్ని కూడా బాక్స్‌లా కుట్టేయండి. బ్లౌజ్ యొక్క హైట్ తీసేసి మిగిలిన హైట్ కింద గెయిర్‌కి పెట్టుకోవాలి. ప్రెజెంట్ కింద గెయిర్ హైట్ తీసేసి ఓన్లీ బ్లౌజ్ హైట్ అయితే 13½ పెట్టుకున్నాను. పెట్టేసి ఆ సంక రౌండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1½ ఇంచ్ పెట్టేసి రౌండ్ అయితే కొట్టేసాను. కొట్టిన తర్వాత ½ ఇంచ్ పైన ఖర్చుకు వదిలేసి ఆర్మ్ లూజ్ అయితే చూడండి. ఓకేనా? 7½ వరకు పెట్టుకోండి. మీది ఎంత లూజ్ అయితే అంతవరకు పెట్టుకోండి. ఓకేనండి. నేను థంబ్‌నెయిల్‌లో చూపించిన అమ్మాయి పర్సనాలిటీ అయితే ఇప్పుడు నేను చెప్పిన మెజర్‌మెంట్‌లో అయితే స్టిచ్ చేసుకోండి. అలా వస్తది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఓకేనండి. ఇప్పుడు నడుము లూజ్ ఎలా తీసుకోవాలి అంటే, మనం ఎప్పుడు ఎలా అయితే మనం బ్లౌజ్‌కి ఎలా తీసుకుంటామో, అదే విధంగా నడుము లూజ్ తీసేసుకోండి. ఓకేనండి. నేనైతే నడుము లూజ్ మొత్తం తీసుకొని దానికి 12 ఇంచులు కలుపుతాను. విత్ ఖర్చులతో అన్నాటిలతో కలిపి. ఓకేనండి. మొత్తం 12 ఇంచులు కలిపేసి మొత్తం వచ్చిన నడుము లూజ్‌ని 12 ఇంచీలు కలిపి దాన్ని 4 భాగాలైతే చేయాలి. ఓకేనండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం లూజ్ వచ్చిన దానికి 12 ఇంచీలైతే కలపండి. 12 ఇంచీలు కలిపి దాన్ని 4 భాగం అయితే తీసుకోండి. ఓకేనండి. దాన్ని 4 భాగం అయితే
తీసుకొని మార్కింగ్ చేసేసుకోండి. అండ్ 2 ఇంచ్ ఖర్చు కూడా పెట్టేసుకోండి. ఓకేనండి. మార్కింగ్ అయితే ఇలా వచ్చింది. అర్థమైంది కదా! మీకు వచ్చిన నడుము లూజు మొత్తానికి 12 ఇంచులు కలపండి. మొత్తం ఖర్చులు, బ్యాక్ డాట్స్, ఫ్రంట్ డాట్స్ అన్నిటికి కలిపి నేను చెప్తున్నాను. ఓకేనండి. 12 ఇంచులు కలిపిన తర్వాత వచ్చిన దాన్ని 4 భాగాలు చేయండి. అలా 4 భాగాలు చేసి మార్కింగ్ చేసి లోపలికి 2 ఇంచ్ ఖర్చు పెట్టేయండి. చెప్తున్నాను కదా! మనం ఆల్రెడీ ఖర్చుకి కలిపి అన్నిటికి కలిపి 12 ఇంచులు. మొత్తం కటింగ్ అయిపోయింది. కటింగ్ చేసేసిన తర్వాత సంక దగ్గర, కింద అండ్ నేను చూపించిన ప్రతి దిక్క నేను ఎలా అయితే పెట్టుకుంటున్నానో మీరు కూడా అలానే కటింగ్స్ అయితే ఇచ్చేసేయండి. మనం కటింగ్ పెట్టుకోవటం వల్ల మనకి ప్లస్ ఏంటి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిరాకు ఉండదు. స్పీడ్ పని అవుతుంది. ఇక్కడ పావుతక్కువ 2 ఇంచులు పెట్టుకున్నానండి. పెట్టేసి ఒకదాన్ని అయితే తీసేస్తున్నాను. నెక్ అనేది గీస్తున్నానండి. కాకపోతే జస్ట్ గీసాను కానీ నేను బక్రంతోనే తిప్పాను. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్. 7 ఇంచ్ అండి. అండ్ విడ్త్ వచ్చేసి 3.5 పెట్టుకున్నాను. అంటే ఇన్ కేస్ ఎవరికైనా బక్రం అవసరం లేకపోతే బక్రం పెట్టే అవకాశం ఉండదేమో అన్న ఉద్దేశంతో నేను దీని మీద మార్కింగ్ వేస్తున్నాను. లేదంటే డైరెక్ట్ బక్రాన్నే చూపించేద్దును కదా, ప్రతి ఒక్కరికి తెలియాలి కదండి. అందరూ తెలిసిన వాళ్ళు అయితే ఉండరు కదా, అందుకని చూడండి ఎలా అయితే షేప్ గీసానో అలా అయితే మీరు పెట్టేసుకోండి. ఓకేనా. మీకు నచ్చిన షేప్ అయితే పెట్టుకోండి. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే నేను వేశాను. కాకపోతే మీకు ఏ మెజర్మెంట్స్ ఇదే కావాలి ఒకవేళ ఎవరైనా అనుకుంటారేమోనని పైన విడ్త్ వచ్చేసి 2, డీప్ 7, కింద డీప్ వచ్చేసి నెక్ డీప్, విడ్త్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నాను. ఓకేనండి. తర్వాత బ్యాక్ దానికి తీస్తున్నాను. బ్యాక్కి 8.5 వరకు తీసుకున్నానండి. ఏంటంటే ఇది ఓన్లీ బ్లౌజ్గా కాకుండా మనం ఫ్రాక్గా కూడా వేర్ చేస్తాం కదా, అందుకని అంటే నేను బ్లౌజ్ బుక్ ఎలా మెజర్మెంట్స్ వేసుకున్నారు అలాగే వేసుకోండి అన్నానని బ్యాక్ పార్ట్ మాత్రం బ్లౌజ్కి తీసుకున్నట్టయితే తీసుకోకండి, బాగా డీప్ అయిపోతుంది. అందుకనే 8 to 8.5 మీరు డ్రెస్కి ఎలా అయితే బ్యాక్ నెక్ పెట్టుకుంటారో అలా అయితే తీసుకోండి. ఓకేనా అండి. ఇదిగోండి నెట్ అయితే ఇది తీసుకున్నాను. నెట్ వల్ల మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందండి. ఎప్పుడైనా మనం తీసుకునే క్లాత్ని పెట్టి డ్రెస్ ఎలా స్టిచ్ చేసినా కూడా లుక్ అనేది వస్తుందండి. ఓకేనా. అంటే ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలాగా. ఇప్పుడు హైట్ మొత్తం 54 అండి. 54లో నుంచి మనం 13.5 తీసేయాలి. ఓకేనా. 13.5 ఎందుకు అర్థమైంది కదా, పైన బాడీ పార్ట్కి తీసుకున్నాం కదా, అందుకని 13.5 తీసేస్తే మిగిలిన హైట్ అనేది ఇప్పుడు నాకు 38.5 వచ్చింది. ఓకేనండి. ఇదిగోండి ఒకసారి మళ్ళీ కౌంట్ చేస్తున్నాను. ఆ వచ్చిన దాన్నే ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది నాకు. ఓకేనండి. అయితే లూజ్ కోసమని అంటే మనం మార్కింగ్ కోసమని నడుము యొక్క లూజ్ తీసుకోవడం కోసమని మరొక 5 ఇంచ్ అయితే యాడ్ చేయండి. మనకి పైన బాడీ పార్ట్ తీసిగా మిగిలిన వచ్చినది ఉంటుంది కదండి, దానికి ఒక 5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఫోల్డింగ్ అయితే చేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేయండి. మీకు క్లియర్గా చెప్తున్నాను. మరొకసారి చెప్తున్నాను అయితే చూసేయండి. చెప్తున్నాను వినండి క్లియర్గా. మనం బాడీ పార్ట్ తీసేసాం కదా, బాడీ పార్ట్ తీసేసిన తర్వాత మొత్తం హైట్లో నుంచి బాడీ పార్ట్ తీసేసిన తర్వాత మిగిలిన దానికి ఎంత వస్తుందో దానికి ఒక 6 ఇంచ్ యాడ్ చేసి 5 లేదా 6 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనా. ఒక 6 ఇంచ్ యాడ్ చేసి ఆ వచ్చిన దాన్ని 4 ఫోల్డింగ్స్ వేయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక 38 వచ్చింది అనుకోండి, ఆ 38ని ఫస్ట్ ఫోల్డింగ్లో మొత్తం ఇలాగా 38 అని 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. ఆ 4 ఫోల్డింగ్స్ ఇది సర్కిల్ కటింగ్ ఎలా అని అడుగుతున్నారండి, క్లియర్గా అయితే చూసేయండి. 4 ఫోల్డింగ్స్ మన చీర ఎలా అయితే మడత పెడతామో అలాగా 4 లేయర్స్ రావాలన్నమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్తున్నాను. ఇదిగోండి నేనైతే 5 ఇంచ్ ఎలా కొడుతున్నానో ఒకసారి చూడండి. నేను ఎలా కార్నర్లో పెట్టి కొడుతున్నాను అంటే 5 ఇంచ్ ఇప్పుడు తీసుకోవాలి అని చెప్పాను కదా ఎక్స్ట్రా, అది ఏంటి అంటే మనం నడుము దగ్గర లూజ్ కోసం అండి.
అంటే నడుము ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండేవాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు కటింగ్‌లోనే స్టిచ్చింగ్ అదే ఇప్పుడు మార్కింగ్‌లోనే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక్కసారి రౌండ్ అయితే కొలవండి. మనకు కావాల్సిన రౌండ్ 8 ఇంచెస్ అండి. ఓకేనా? ఒక్కసారి వచ్చిందో లేదో చూడండి. చూసారా ఎగ్జాక్ట్‌గా వచ్చింది. నేను ఈ చివరున్న ప్లెయిన్ నెట్ అనేది యాక్సెప్ట్ చేసేసానండి. దాన్ని కటింగ్ చేసేసాను. అందుకని దాన్ని వదిలేసి మిగిలిందైతే తీసుకున్నాను. ఓకేనండి? అదండి. మీకు ఇంకా ఏమైనా ఇంకా క్లారిటీ లేకపోతే ఒక్కటికి 2 సార్లయితే వినండి. ఓకేనండి? వచ్చిన నడుము లూజ్‌ని మార్కింగ్ చేయడం కోసమని ఇక్కడ ఈ మార్కింగ్ అయితే చేశాను. మిగిలిన హైట్ ఎంతుండింది ఆ హైట్ అనేది పెట్టేయండి. వచ్చిన మొత్తం హైట్‌లో నుంచి బాడీ హైట్ తీసేసి మిగిలిన హైట్ ఎంతుందో అంత హైట్ నేనెలా అయితే పైన మారుస్తున్నానో అదే విధంగా కింద కూడా మారుస్తూ హైట్ అనేది పైన, కింద కూడా టేప్ అనేది తిప్పుతూ మార్కింగ్ అయితే చేయాలి. చూపిస్తున్నాను ఒక్కసారైతే చూడండి. ఇది ఎర్లీ మార్నింగ్ 3:00కి నేను కటింగ్ చేస్తున్నాను. అట్లా ఉంది ఇప్పుడు నా పని అనేది. ఓకేనా? అండి. నేను పైన అండ్ కింద కూడా టేప్ చేంజ్ చేస్తూ పెట్టానండి. అదిగోండి అలా మార్కింగ్ అయితే చేశాను. అక్కడ చెప్పాను కదా! ప్లెయిన్ నెట్ దగ్గర పెట్టలేదు. నేను చూపించే విధంగానే మీరు కూడా మార్కింగ్ అయితే వేసుకోండి. ఒక్కసారి మీకు ఈ నడుము కొలత అనేది అర్థం కాకపోతే మరికొక్కసారి అయితే నేను చెప్పిందైతే క్లియర్‌గా వినేసేయండి. మనకి నడుము లూజ్ ఎంతొచ్చిందో చూసుకోండి. ఓకేనండి. మనకి కావాల్సినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నడుము లూజ్ ఎంతుందో చూసుకొని, ఆ నడుము లూజ్ ఆధారంగా మనం ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 5 ఇంచీకి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అలా మార్కింగ్ చేసేసుకొని, నడుము లూజ్ సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. ఓకేనండి. అంతేనండి. చాలకపోతే ఒకవేళ కొంచెం కిందకైతే మళ్ళీ ఒక హాఫ్ ఇంచీ వరకు కిందకి మార్కింగ్ చేసి, మళ్ళీ ఇంకొకసారి అయితే నడుము లూజ్ చూడండి. నాకు కావాల్సిన నడుము లూజు 8 ఇంచెస్ విత్ ఖర్చులతో కలిపి నేను చెప్పాను. ఓకేనా అండి. మీరు ఖర్చులతో కలిపే తీసుకోండి. ఓకేనా. అంటే అమ్మాయి చూసారా ఎంత సన్నంగా ఉందో. 8 ఇంచెస్ అయితే పడదు కదా! అది 8 ఇంచెస్ అమ్మాయి పర్సనాలిటీ సన్నంగా ఉందంటే నేను ఖర్చులతో కలిపే నేను చెప్పాను. మీరు కూడా ఖర్చులతో కలిపే తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్స్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా పడుతుంది కదండీ ఆ క్లాత్ అనేది. అదిగోండి అలా అయితే వేసేసేయండి. వేసేసి ఒక్కసారి మళ్ళీ పొడుగైతే కొలిసేయండి. మీకు ఇంకా ఈ నడుము తీయడం తెలీదంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ నేను బ్లౌజ్ పైన కటింగ్ అయితే చెప్పేసాను కదా! అది నడుము లూజ్ ఎంతొచ్చింది? ఆ నడుము లూజ్ ఎంతొచ్చిందో అదే లూజ్‌ని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా? ఇంక మీకు రిస్క్ అంటే ఉండదు. ఇంక పదే పదే నడుము లూజ్ చూసుకోవడం అయితే ఉండదు. బ్లౌజ్‌కి ఇప్పుడు ఆల్రెడీ చెప్పి నేను మెజర్‌మెంట్ ఉంది కదా! అంటే మొత్తం వచ్చిన దానికి 12 ఇంచ్ యాడ్ చేసి దానికి నాలుగో భాగం మనం నడుముకి మార్కింగ్ చేసుకోవాలి విత్ మెజర్‌మెంట్స్ అదే విత్ ఖర్చులతో కలిపి అని చెప్పాను కదా! అదే దీనికి కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా అండి? మీకు అంత ఖర్చు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ నెట్ క్లాత్‌కి మాత్రం ఖర్చయితే తగ్గించుకోండి. అంటే కొంతమందికి క్లాత్ తక్కువగా ఉండవచ్చు. అలాంటప్పుడు కూడా కొంచెం ఖర్చులనేవి తగ్గించుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఓకేనండి. అయిపోయిందండి. ఎక్స్ట్రా నేను ఎలా అయితే తీసుకున్నానో మీరు కూడా జాయింట్ పీసెస్ అనేవి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మిగిలిందైతే ఈ క్లాత్ ఉందండి. నేను ఎలా అడ్జస్ట్ చేయాలా థింక్ చేస్తూ లాస్ట్‌కి ఇప్పుడు ముందు హ్యాండ్స్ అయితే తీసేద్దాం. ఓకేనా. ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని కూడా సేమ్ 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే మేబీ అలా బోర్డరు కావాలి, అంత పొడుగు కావాలి అనుకుంటే మాత్రం 7½ మీటర్స్ వరకు పైదుండాలి. అంటే సేమ్ అదే గెయిర్ కావాలి అంటే మీకు క్లియర్‌గా పదే పదే చెప్తున్నాను. అంటే గెయిర్ అనేది ఎక్కువ కావాలి అంటే, నాకంత గెయిరొద్దు, నాకు బడ్జెట్ ఎక్కువవుతుంది అనుకుంటే మాత్రం ఆహ్, ఒక 4½ అంటే బొద్దుగా ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా? సరేనండి. ఒక 4½ 5 మీటర్స్ వరకు తీసుకుంటే హ్యాండ్స్‌కి దీనికి కూడా సరిపోతుంది. అప్పుడెలా తీయాలి అనుకుంటున్నారా? నేనిప్పుడు లైనింగ్ తీసానే ఆ ఫోల్డింగ్‌లోనే ఈ క్లాత్‌ని కూడా తీసేసుకోవాలి. అంతేనండి. ఓకేనా? ఇదిగోండి అసలు నేను ఎలా సరిపోతది, ఎలా అడ్జస్ట్ చేయాలి అదంతా చూస్తూ చేస్తున్నాను. ఈ ఫోల్డింగ్స్ వేయటము, తీయటము ఇది ఎడిట్ చేయలేదండి. ఎంతని ఎడిట్ చేస్తానండి బట్టలు చూస్తే అర్జెంటు సీజన్ కదా ఇప్పుడు మనకి.
బట్టలు చూస్తే అర్జెంటు, కానీ వీడియో పెట్టకపోతే ఇలాంటి పండగలప్పుడే కదా ఏదైనా మోడల్ కుట్టుకోవాలి అంటే. ఫస్ట్ బాడీ పార్ట్ అయితే తీసేద్దామని ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ పక్కన పెట్టేశాను. మళ్ళీ ఫోల్డింగ్ చూస్తున్నాను. అంటే మెయిన్ నాకు తను బోర్డర్ కూడా ఈ క్లాత్‌లోనే వేయమంది. ఈ క్లాత్‌లోనే వేయమంటే నేను ఎంతని అడ్జస్ట్ చేయాలి అంతే ఆలోచిస్తూ అలా అడ్జస్ట్ చేస్తూ తీస్తున్నాను. కానీ లాస్ట్‌కి బోర్డర్ అయితే సరిపోలేదు. అప్పుడు చెప్పాను కదా! ఆల్రెడీ మీకు ఫస్ట్ కటింగ్ అప్పుడే చెప్పాను కదా! తనకి ఎక్కువ హైట్ పెట్టాను. తనేమో అంత హైట్ వద్దు అని చెప్పేసి మళ్ళీ చెప్తే మళ్ళీ ఒక 5 ఇంచీ వరకు తగ్గించాను కదా! ఆ తగ్గించిన దాన్నే కింద స్కర్ట్‌కి బోర్డర్‌కేసేసాను. కానీ మేబీ ఇలా ఇయటం వల్లే బావుందేమో. ఎందుకంటే 2 కూడా స్కర్ట్ అండ్ పైన మనకొచ్చిన టాప్ కూడా ఒకే హైట్ అయితే లుక్ వేరే ఉంటదేమో. ఇలానే బావుంది నాకు తెలిసి. మీరిలా అయితే నేను చెప్పిన దాని ప్రకారం అయితే మీరు మొత్తం తీసుకున్న హైట్‌లో ఫ్లోర్ టచ్ కాకుండా ఒక 6 ఇంచీ తగ్గే వరకు చూసుకోండి. ఓకేనా. నేను చెప్పడం ఇప్పుడు మెజర్‌మెంట్సు, కటింగ్ అంతా చెప్పడం మాత్రం ఫుల్ హైట్‌కే చెప్పేసాను. కానీ తర్వాత ఇప్పుడు చెప్పాను గదా! ఆ తర్వాత 5 ఇంచీ వరకు హైట్ తగ్గించేసానని. మీరేం చేస్తారంటే ముందే హైట్ అనేది తగ్గించేసుకోండి. మీకు ఎంతవరకు కావాలి, కస్టమర్‌కి ఎంతవరకు కావాలి అనేది ముందే అడిగేయండి. ఓకేనండి. హ్యాండ్ హైట్ అనేది 22 అండి. 21 ½ మిగిలిన క్లాత్ ఎంతుందో అంత హైట్ వీలంత వరకు పెట్టేసానండి. అండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచీ వరకు పెట్టుకున్నాను. కస్టమర్‌కి అడిగేసి మీకెంత హైట్ కావాలని. కానీ దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మొత్తం ఫుల్ హైట్ అయితే రెండిటికి డిఫరెన్స్ ఉండదు గదా! అందుకని మీరేం చేస్తారంటే మేబీ నేను 48 వరకు తీసుకున్నాననుకుంటున్నాను. 48, 50 వరకు. అంటే 5 ఇంచీ తర్వాత తగ్గించిన దాని మీద నేను ఎంత హైట్ తీసుకున్నాననేది నేను చెప్పలేకపోతున్నాను. ఓకేనండి. నేను ఎగ్జాక్ట్‌గా 5 తగ్గించానని లేదు. కొంచెం ఎక్స్‌ట్రా తగ్గించానో మరి ఎలా తగ్గించానో గానీ మొత్తానికి ఒక లెవెల్‌లో అయితే తగ్గించేశాను. ఓకేనండి. నేను చూపిచ్చే విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ కూడా ఫస్ట్ కిందొచ్చేసి హ్యాండ్ లూజ్ పెట్టండి. దాన్ని బట్టి సంక లూజ్ అనేది చూసేసుకొని, సంక దగ్గర నుంచి లూజ్ అనేది పెట్టేసేసేయండి. పెట్టేసుకొని చూపిచ్చిన విధంగా అయితే కటింగ్ చేసేయండి. ఈ ఎడిటింగ్ ఇవ్వడం కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా 10 నిమిషాలకి ఒక్కసారి ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. 10 నిమిషాలు కాదు, ఫస్ట్ 13 నిమిషాలకి వాయిస్ ఓవర్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. మరి ఇప్పుడు ఎన్ని నిమిషాల వరకు ఇస్తానో తెలీదు. ఈలోపు మా బొడ్డదొచ్చేస్తే మళ్ళీ ఆగిపోతాను. ఓకేనండి. ఇదిగోండి. లో షేప్ కూడా తీసేసాను. లో షేప్ తీసిన వైపు చిన్న కటింగ్ అయితే ఇచ్చేయండి. అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది అయితే ఉండదు. అంతేనండి. ఇప్పుడు బక్రం అయితే తీస్తున్నాను. ఒకసారి చూడండి. నెక్‌కి నెక్‌కి నేను లిటిల్ హార్ట్ షేప్ అయితే ఇచ్చాను గానీ, మళ్ళీ నెక్ చేంజ్ చేశాను. నెక్స్ట్ నేను ఫ్రంట్ హుక్ పెట్టేసరికి మళ్ళీ అది లిటిల్ హార్ట్ షేప్ అయితే వచ్చేసింది. ఒక్కొక్కటి చిన్న చిన్న సిల్లీ పాయింట్స్ జరుగుతాయండి. అవి ఏంటంటే మనం ఒక్కొక్కసారి పెట్టేటప్పుడు ఒకలా ఉంటది. అది తేలేసరికి అంటే ఇలా సడెన్‌గా నాకు ఫ్రంట్ హుక్స్ అనేవి నేను మర్చిపోయాను. స్టిచ్ చేస్తున్నాను గానీ సేమ్ ఇదే ప్యాటర్న్ లాస్ట్ ఇయర్ స్టిచ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే నేను వీడియో అయితే పెట్టలేదు. కానీ పిక్ అయితే పెట్టాను. మేబీ నా ఫస్ట్ వీడియోలో అనుకుంటా పెట్టాను. ఓకేనండి. ఒక్కసారైతే చూసేయండి. అది గ్రీన్ కలర్ అండి. వెల్వెట్ క్లాత్‌తో కుట్టాను. కాకపోతే అది ఫుల్ లెంత్ కాదు. అది సగం వరకు మాత్రమే నెట్ పెట్టి ఫ్రంట్ షేప్ ఇచ్చాను. అది కూడా చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ షార్ట్‌లోకి వెళ్లి చూసేసేయండి. నేను కుట్టిన డిజైన్స్ అని చెప్పి రెండో షార్ట్‌లోనే పెట్టాను. ఓకేనండి. ఈ షేప్ వేశాను. మళ్ళీ ఇంక ఈ షేప్ అంటే ఆల్రెడీ మొన్ననే ఈ బ్లౌజ్‌కి పెట్టానండి ఈ షేపు. చూడండి, ఒక గ్రీన్ కలరు, మెరూన్ కలరు అవి నేను ఆల్రెడీ షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. నెక్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలి అని. ఇలాంటి నెక్కలే దగ్గర. అందుకని మళ్ళీ అది చేంజ్ చేసేసి మళ్ళీ జస్ట్ ఇలా షేప్ అయితే ఇచ్చాను. ఇలా షేప్ ఇచ్చినా, ఇలా కటింగ్ చేసినా, ఇలా స్టిచ్ చేసినా లాస్ట్‌కి ఈ హూక్స్ అండ్ థ్రెడ్స్ పెట్టి వేసేసరికి షేప్ అవుట్ అయిపోయింది. బట్ అది కూడా లిటిల్ హార్ట్ షేప్ అయితే వచ్చేసింది. ఓకేనండి. ఇలా షేప్ అవుట్ అయిపోయింది. దీనికి ఏమీ రాదు అని అయితే అనుకోకండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతాయి. మేబీ అలా అనుకోరనుకుంటాను. ఎందుకంటే కొంచెం నా వీడియోస్ ఎవరైనా చూస్తే తెలుస్తదండి. ఓకేనా?
ఇదిగోండి నెక్ షేప్ అయితే ఇలా ఉంది. అది ఎందుకు షేప్ అవుట్ అయిందంటే ఈ లోతు వచ్చిన దగ్గర నేను హూక్స్ పట్టి తాడు పట్టి కానీ క్లాత్ తిప్పడంతో ఆ లోతు అనేది తగ్గిపోయి లిటిల్ హార్ట్ షేప్ అయితే వచ్చేసింది. అది స్టోరీ. ఓకేనండి. ఫస్ట్ గేర్ పార్ట్కి జాయింట్స్ ఉన్నాయి కదండి, ఆ నెట్ ప్లెయిన్ నెట్ వచ్చేసింది, అది తీసేయండి అని చెప్పాను కదా. అక్కడ మనకి జాయింట్స్ పడతాయి, జాయింట్స్ కూడా ఎలా తీయాలని క్లియర్గా చెప్పాను కదా. ఆ జాయింట్స్ని అయితే ఫస్ట్ జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేసేయండి. మీకు ఎంతో వీడియో లెంత్ అనేది ఎక్కువైనా కూడా ఎంతో క్లియర్గా వివరంగా అయితే చెప్తున్నాను. ఓకేనండి. మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అనిపిస్తే ఏం చేస్తారు అంటే సగం ఫస్ట్ చూడండి, సగం తర్వాత చూసేయండి. లేదు అనుకుంటే మీకు కావాల్సిన పాయింట్ కోసం కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటూ చూసేసేయండి. ఓకేనండి. ఇంకా లెంతీ అనిపిస్తే కొంచెం స్పీడ్ చేసేసుకొని చూసేయండి. ఓకేనండి. చూడండి, మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ కటింగ్ ముక్కలు మళ్ళీ జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేసి పైన ఎడ్జ్ కుట్టు కూడా వేసేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్నవి కూడా చూపించాలంటే కొందరికి ఈ జాయింట్స్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు తెలుసా అండి. అందుకని నేను వాళ్ళ కోసం అయితే నేను కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తానండి. అంటే మా లాంటి వాళ్ళ కోసం కాదు అనుకోకండి. ఏదైనా మనం చెప్పాము అంటే ఫస్ట్ నుంచి చెప్తే తెలియని వాళ్ళు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు. తెలుసున్నా కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పాను మీకు. నేను ఈ నెక్ షేప్ పెట్టాను కానీ లిటిల్ హార్ట్ తేలిపోయిందని. తెలిసిన దాన్ని అలా అంటే ఒక్కొక్కసారి జరుగుతాయి. సరేనండి. అవైతే మొత్తం జాయిన్ చేసేసాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేరేగా ఫ్రంట్ పార్ట్ వేరేగా కటింగ్ చేసేటప్పుడు అలా అయిపోతుందండి. మీకు 4 ఫోల్డింగ్స్ వేస్తాం కదా, ఆ ఫోల్డింగే బ్యాక్ పార్ట్ వేరేగా ఫ్రంట్ పార్ట్ వేరేగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఒక బ్యాక్ పార్ట్ని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు అయితే అదే మీన్స్ జాయింట్ పీసెస్ని అయితే జాయిన్ చేసేసాము. జాయిన్ చేసేసి అంచు కూడా కుట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అండి. ఫ్రంట్ స్లిట్ వచ్చింది అంటే ఓపెన్ వచ్చింది చూసారా, ఆ ఓపెన్ ఏం చేస్తారు అంటే మనం దీనికి ఓపెన్ని ఇప్పుడు ఆల్రెడీ మనం డైరెక్ట్గా కటింగ్ చేసేటప్పుడే సైడ్స్ ఓపెన్ వచ్చింది కదా, ఆ సైడ్ ఓపెన్ని ఫ్రంట్కి పెట్టేసేయండి. ఓకేనండి. అంటే దీన్నైనా కటింగ్ చెయ్యాలి, కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ని 2 భాగాలు అయితే చెయ్యాలి. చేసేసేయండి. కాకపోతే మనం సైడ్కి వచ్చిన కటింగ్ని ఫ్రంట్కి పెట్టండి. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని 2 కటింగ్స్ వస్తాయి కదా, బ్యాక్ పార్ట్ని అన్ని జాయిన్ చేసేసి దానికి పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం వచ్చిన ఫ్రంట్ పార్ట్ని 2 భాగాలు కట్ చేయండి. కట్ చేసి సైడ్కి వచ్చిన సైడ్కి ఓపెన్ అయిన దాన్ని ఫ్రంట్కి పెట్టేసేయండి. ఎందుకంటే మనకు అక్కడ ప్లెయిన్ నెట్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఒక లెవెల్లో ఉంది, బాగుంటుంది కూడా, అలా పెట్టేసేయండి. ఓకేనా. మీకు ఇదంతా ప్రాసెస్ అనిపిస్తే ఏం లేదండి, ఫ్రంట్ పార్ట్ని మిడిల్లోకి కటింగ్ అయితే చేసేసేయండి. కటింగ్ చేసేసి దేనికదైతే జాయిన్ చేసేసేయండి. ఓకేనా. ఇదిగోండి మొత్తం ఇప్పుడు హ్యాండ్స్ కూడా కింద పట్టి అనేది మడత పెట్టి కుట్టేశాను. అండ్ ఫ్రంట్ పార్ట్ సాటిన్ క్లాత్కి జాయిన్ చేసేసాను, లైనింగ్ క్లాత్కి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా అంటే ఇంక ఈ జాయింట్లు కూడా చూపించాలంటే ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది, ఇంకా లెంత్ అనేది ఎక్కువైపోతుంది. అందుకని అలాగని 2 వీడియోల్లో అప్లోడ్ చేద్దాము అంటే మళ్ళీ 2 టైమ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అదొక పెద్ద నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇదైతే ఒకేసారి వాయిస్ ఓవర్ అయిపోతుంది అండ్ ఒకే వీడియోలో ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందన్న చిన్న నాకు పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఓకేనండి. సెంటర్లోకి ఆల్రెడీ బక్రాన్ని మనం లైనింగ్ క్లాత్కి అయితే జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసి మొత్తం అతికేయండి. అతికేసి ముక్కను కూడా తిప్పేసి అతికేయండి. అతికేసిన తర్వాత సెంటర్కి పెట్టేసి నేను చూపించిన విధంగా కటింగ్ ఇచ్చి ఇలా లైన్ అయితే కొట్టండి. అండ్ మెయిన్ క్లాత్ కూడా నేను చూపించే విధంగానే లైన్ అయితే కొట్టేసి ఫస్ట్ ఆ లైన్ కొట్టిన దాని ప్రకారం కింద మీన్స్ మెయిన్ క్లాత్ని అండ్ పైన బక్రం క్లాత్ కూడా ఒకదానికొకటి సమానంగా వస్తుందా లేదా అని చూసుకుంటూ స్టిచ్ అయితే వేయండి. చూడండి నేను ఎలా చూస్తూ వేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా చూస్తూ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇంకొక 3 రోజులు ఉందండి పండగకి. నాకు ఇంకా బట్టలు చాలా ఉన్నాయి, ఎలా ఫినిష్ చేస్తాను. ఓకేనండి. ఆ సెంటర్కి స్టిచ్ వేసేసిన తర్వాత ఒక 1/4 ఇంచు వెడల్పులో నేను చూపించిన విధంగానే బకరం మీద స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. వచ్చేసి బకరాన్ని అయితే తిప్పేయండి.
డబుల్ స్టిచ్ వేయండి కంపల్సరీ. నేను ఎప్పుడో చెప్పిన ఇదే డబుల్ స్టిచ్ కంపల్సరీ వేయాలి. అంటే ఫస్ట్ స్టిచ్‌లో ఏవైనా లోపాలు ఉంటే సెకండ్ స్టిచ్‌లో దాన్ని కవర్ అయితే చేసేసేయండి. ఇదిగోండి అయిపోయింది. అండ్ డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఒక్కసారి స్టిచ్ వేసేటప్పుడు ఒక్కసారి గమనించుకోండి ఎలా వస్తుంది ఏంటి అనేది. మీకు కనుక నెక్ బ్రాడ్ అవుతుంది అనిపిస్తే ముందే చెప్తున్నాను, మీరు కటింగ్ చేసేటప్పుడే బ్రాడ్ అయితే తగ్గించుకోండి. దీనికి కొంచెం బ్రాడే ఎక్కువ ఇష్టపడతారు, అందుకని నేను కొంచెం బ్రాడే పెట్టాను. తర్వాత ఇప్పుడు ఒక 2 పాయింట్ల వరకు క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసి కటింగ్ చేసేసేయండి. కటింగ్ చేసేసి ఇక్కడైతే ఈ సైడ్ ఇక్కడ కటింగ్స్ ఇవ్వండి. కంపల్సరీ కార్నర్లో కటింగ్ ఇవ్వాలి. అండ్ ఈ రౌండ్ దగ్గర కూడా కట్స్ ఇచ్చేసి నేను చూపించే విధంగా కటింగ్స్ ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చేసి దాన్ని అయితే తిప్పండి. తిప్పి ఎక్కడైనా దారపోగులు ఉంటే అవి కట్ చేసేయండి. అండ్ ఎడ్జ్ కుట్టు వేసేసేయండి. దాన్ని తిప్పేసి పైన ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇంకా దీనికి పైపింగులు ఇంక ఇవేవి బాగోవండి. ఒక్కొక్క డ్రెస్ ఏంటంటే ఫ్యాన్సీ ఇలా ఉంటేనే బాగుంటాయి. ఓకేనా, మీరు కూడా ఇలా ఫాలో అయిపోండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువగా చేద్దాము, ఇంకా మంచిగా గ్రాండ్గా లుక్ వస్తుందేమో పైపింగ్ వేస్తానంటే కొంచెం డ్రెస్ లుక్ అనేది మారే అవకాశం ఉంటుందని. ఓకేనా, ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. షేప్ అయితే ఇలా వచ్చింది. దీన్ని మిడిల్లోకి మార్కింగ్ చేసేసుకొని మీకు ఈ నెక్ ఇబ్బంది అనిపిస్తే మాత్రం ముందే చెప్తున్నాను, మీకు నచ్చిన నెక్ పెట్టుకోండి, బ్రాడ్ తగ్గించండి. ఓకేనా, బకరం అయితే చూపిస్తున్నాను. పాతొక్క 2 ఇంచీలు బ్యాక్ పార్ట్ దండి ఇది. అండ్ 8.5 అండ్ 3 ఇంచి అన్నిటికీ మార్కింగ్ చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. మరి బ్లౌజ్ పెట్టినంత డీప్ అయితే పెట్టకండి. నేను చూపించే విధంగానే మార్కింగ్ అయితే చేసేసేయండి. బ్యాక్ జస్ట్ వీ షేప్లో అయితే ఇచ్చేసాను. మీకు ఇంకా క్లియర్గా ఈ నెక్ మేబీ ఇందులోనే ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ మొత్తం ఓవరాల్ చూద్దాము అనుకుంటే ఒకసారి షార్ట్స్లో పెట్టాను 3 మినిట్స్ వీడియో, ఒకసారి చూసేసేయండి. జస్ట్ ఇలా అయితే షేప్ ఇచ్చేసానండి. మీకు థ్రెడ్స్ కావాలి అంటే పెట్టేసుకోండి, అది ఆప్షనల్. ఒక్కొక్కరికి షోల్డర్ డ్రాపింగ్ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ కోసమైనా పెట్టించేసుకుంటారు. మీ చాయిస్ అండి. థ్రెడ్స్ పెట్టుకున్న బాగానే ఉంటుంది, పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇది మొత్తం జాయింట్ అయితే చేసేసి జాయింట్ మొత్తం కూడా వీడియో తీసాను. జాయింట్ మొత్తం జాయిన్ చేసేసేయండి మొత్తం బక్రాన్ని. అయితే బక్రాన్ని ఎలా జాయిన్ చేయాలని చెప్పడం కోసం నేను మేబీ తీసుంటాను. షైనింగ్ వచ్చేది క్లాత్ మీద పెట్టండి. ఓకేనా, పెట్టేసి ముందు నెక్ అయితే మొత్తం జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసి మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసేయండి. ఓకేనా, మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, చిన్న కటింగ్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే చెప్పానో ఫ్రంట్ది బ్యాక్ది కూడా అదే విధంగా మిడిల్లోకి అయితే గీత కొట్టేసి ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదండి, సేమ్ అలానే మిడిల్లోకి అయితే లైన్ కొట్టేయండి. దీనికి కూడా అలాగే మిడిల్లోకి ఒక లైన్ కొట్టేసి స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక పావించి లేదా పావించి కంటే ఒక పాయింట్ ఎక్కువలో మెడ అయితే తిప్పేసేయండి. ఓకేనండి, అంటే మనం బక్రం వేయడం వల్ల ఏంటంటే యూజెస్ స్టిఫ్ అంటుంది, అంటే స్టిఫ్గా ఉంటుంది నెక్ అనేది. ఓకేనండి, డిఫరెన్స్ అనేది మీరు ఒకసారి వేస్తే మీకు తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు డాట్స్ అయితే వేసేసేయండి. బ్యాక్ డాట్స్ అనేవి ఎప్పుడైనా కూడా మనం బ్యాక్ నెక్ డీప్ ఎంతవరకు పెట్టుకున్నామో దానికి ఒక 1 ఇంచి కింద వరకు వేస్తే సరిపోతుంది. అంటే నేను చెప్పేది డ్రెస్సెస్కి, ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్కి, వేటికైనా. బ్లౌజెస్కి అయితే బ్యాక్ డాట్స్ అనేవి 4 ఇంచెస్. ఓకేనా, సేమ్ ఇటువైపు కూడా అలానే డాట్స్ అయితే వేసేసుకోండి 2 పక్కల కూడా. అంటే మన నెక్ డీప్ ఎంతవరకు పెట్టుకున్నామో దానికి 1 ఇంచి ఆ డౌన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎలా వేసానో. ఓకేనండి, ఇప్పుడు సేమ్ ఫ్రంట్కి ఏం చేస్తారంటే ఫ్రంట్కి కూడా అలానే డాట్స్ వేసేసుకోండి. అయితే నేను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ లాంటిది ఏమీ పెట్టలేదండి, జస్ట్ డాట్స్ మాత్రమే వేసేసాను. అయినా చూసారా ఎంత బాగుందో, బాగుంటుందండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనండి, జస్ట్ ఒక 4 ఇంచెస్ వరకు 4 ఇంచెస్ వరకు డాట్స్ అయితే వేసేసేయండి. ఇవి అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రంట్ కూడా డాట్స్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే
మనం మిడిల్‌లోకి కటింగ్ అయితే పెట్టుకోవాలండి. నేను నెక్ షేప్ అవుట్ అయింది అన్నానే ఇక్కడ. అంటే నాకు మిడిల్ హుక్స్ అనేది పూర్తిగా మర్చిపోయానండి. అందువల్ల అలా అయింది. ఓకేనండి. ఇదిగోండి ఒకసారి సెంటర్‌లోకి అయితే క్లియర్‌గా చూసేసుకోండి. క్లియర్‌గా చూసుకొని కింద డాట్స్ 2 కూడా ఒక దగ్గరే పెట్టేసి కింద పైన కూడా మిడిల్ అయితే చూసుకొని కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేయండి. కిందది మీదది బ్యాలెన్స్ చూసుకుంటూ సరిసమానంగా ఉందో లేదో చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేయండి. అంటే మనకి పని తేలిక అయ్యేటట్టు చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా. ఇలా స్టిచ్ వేసేయడం వల్ల మనం హుక్స్ పట్టి తాడు పట్టి తిప్పేటప్పుడు మనకి ఇబ్బంది అయితే ఉండదు అందుకు. ఓకేనండి. ఇదిగోండి ఇలా స్టిచ్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత హూక్స్ పట్టి తాడు పట్టి అనేది స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ తాడు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నానండి. మీరు గమనించారో లేదో నేను రివర్స్‌లో పెట్టాను. మెయిన్ క్లాత్ అనేది రివర్స్‌లో పెట్టి అండ్ ఈ పైనేసే పట్టీ కూడా ఎలా పెట్టానో ఒక్కసారి అయితే గమనించండి. అంటే మనం తిప్పేసరికి మెయిన్ క్లాత్ అండ్ తిప్పిన పట్టీ కూడా 2 ఒకేలా ఉండాలనమాట. ఎందుకంటే హూక్స్ పట్టీ అనేది మీదకొస్తది. అందుకని చూసారా ఎలా అయితే ఉందో? ఒక్కసారి నేను చెప్పింది వింటూ అయితే స్టిచ్ చేయండి. ఓకేనా? నేను కేవలం ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. ఎవరికైనా తెలిసిన ఈ హుక్స్ పట్టి వేయడం, తాడు పట్టి వేయడం వీళ్ళంత వరకు చాలా మందికి తెలుస్తది. వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోని కొంచెం ముందుకి స్క్రోల్ అయితే చేసేయండి. ఓకేనండి? అండ్ తాడు పట్టి అయిపోయిందండి. ఇప్పుడు హుక్స్ పట్టి అయితే వేస్తాను. హుక్స్ పట్టి అయితే లైనింగ్ తీసుకుంటే సరిపోతది. పై నెక్ దగ్గరికొచ్చేసరికి మాత్రం ఒక పావించి ముక్క వరకు ఎక్స్ట్రా ఉంచేసి నేను చూపించినట్లుగా తిప్పండి. ఫస్ట్ జాయిన్ చేసేసి నెక్స్ట్ ఎడ్జ్ కుట్టు వేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేటప్పుడు పైది నేను ఎలా ఫోల్డింగ్ చేస్తానో గమనించారు కదా! కంపల్సరీ పైన హాఫ్ ఇంచ్ అయితే ఉంచాలండి. హాఫ్ ఇంచ్ వరకు ఉంచి పైన ఎడ్జ్ కుట్టు వేసేటప్పుడు దాన్ని మడత పెట్టేయండి. మడత పెట్టేసి ఎడ్జ్ కుట్టు అయిపోయిన తర్వాత మొత్తంగా నేను ఫోల్డింగ్ వేశాను. మీరు గమనించారో లేదో. మనం జాయిన్ చేసిన మొత్తాన్ని ఫోల్డింగ్‌లోకి మడత పెట్టేశాను. ఓకేనా? అంటే అది పైకి చూసేసరికి మనకి లైనింగ్ అనేది కనిపించకూడదు. మెయిన్ క్లాత్ మాత్రమే ఉండాలి. మనం ఎంతవరకైతే స్టిచ్ చేసామో దాన్ని మొత్తాన్ని ఫోల్డింగ్ అయితే వేసేసి హూక్స్ పట్టి కూడా వేసేసేయండి. కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి ఇదిగోండి ఇలా అయితే ఉంది. అంటే మరేం లేదండి. జస్ట్ ఆ రౌండు అనేది తగ్గింది. ఓకేనా? ఇప్పుడు 2 షోల్డర్స్ 2 అయితే జాయిన్ చేసేయండి. 2 షోల్డర్స్ పెట్టేసి జాయిన్ చేసేయండి. షోల్డర్స్ 2 కూడా జాయిన్ చేస్తున్నాను. ఏవైనా చిన్న చిన్న ఎక్కువ తక్కువలొస్తే అవి చూస్తే అడ్జస్ట్ చేసేయండి. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకేనండి. 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ లో షేప్ అయితే తీయండి కొంచెం. యాక్చువల్లీ నేను ఎప్పుడు లో షేప్ కటింగ్ అప్పుడే తీసేస్తాను. కానీ తీయలేదు. జస్ట్ ఒక పావించి వరకు లో షేప్ అయితే తీసేసుకోండి. నేను షోల్డర్ అనేది ఇప్పుడు చిన్నవి పెట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. పెద్ద పెద్ద షోల్డర్స్ అయితే నాకు పెద్దగా లైక్ అవ్వదు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేయండి. ఓకేనండి. ఇదిగోండి హ్యాండ్స్ జాయింట్ చేయడం చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. తెలుసండి వీలైనంత వరకు హ్యాండ్స్ జాయింట్ నేనెప్పుడు కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. మనకి మిడిల్ నుంచి ఎప్పుడైనా స్టార్ట్ చేయడం అలవాటైతే చేసుకోండి. అలా అలవాటు చేయడం వల్ల ఏటవుతదంటే, ఎప్పుడైనా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చినా కరెక్ట్ మిడిల్‌లోకి పెట్టడం వల్ల ఏటవుతది అంటే, అది మిడిల్‌లోకి కరెక్ట్‌గా వస్తది. ఓకేనా? నెక్స్ట్ హ్యాండ్‌కి కూడా మనం ఎప్పుడైనా జాయింట్ చేసేటప్పుడు 2 వైపులు కూడా జాయింట్ అనేది సరిసమానంగా పడతది. అలా కాకుండా మనం చివరి నుంచి స్టార్ట్ చేసేసామంటే ఒక్కొక్కసారి కొంచెం జాయింట్స్ అనేవి ఎక్కువ తక్కువ అవ్వడం అలా కనిపిస్తదనమాట. ఇది నెట్ కనుక నేనేం చేశానంటే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేసి నెట్ అనేది పైకి తోసేసి షోల్డర్ మీద నుంచి కుట్టు వేసుకొచ్చేస్తున్నాను. మీరు గమనిస్తున్నారో లేదో? ఓకేనండి. షోల్డర్ మీద నుంచి ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొనొచ్చేయండి. మనం చేసే పనిని బట్టే మన కస్టమర్ కూడా మనకి ఎక్కువగా వస్తుంటారండి మనకి కస్టమర్లు కూడా. అండ్ ఒక్కసారి మనకొచ్చిన కస్టమర్ మనల్ని వదిలి వెళ్ళకుండా ఉండేటట్టుగా మన స్టిచ్చింగ్ అనేది ఉండాలండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా ఇది స్టిచ్ చేసే విధంగా నేనైతే చెప్పానండి. కొంచెం చూసుకొని అర్థం చేసుకుంటూ అయితే ఫస్ట్ ట్రై చేయండి. మీకు ఇన్ కేస్ ఫస్ట్ గాని స్టిచ్ చేసినట్టయితే మీకు ఫియర్‌గాని ఉంటే కంపల్సరీ ఏం చేస్తారు అంటే ఫస్ట్ నార్మల్ క్లాత్ మీద అయితే ట్రై చేయండి. అది బాగా కుదిరినట్టయితే
లేదు ఇంకా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిల్లల మీద ట్రై చేయండి. ఓకేనా? అసలు దీంట్లో అంత భయపడాల్సిన పని లేదు. కానీ ఇలా అంటున్నానని మీకు వచ్చేసు అని అనుకోకండి. ఓకేనండి? అంటే జస్ట్ మీకు కూడా కొంచెం ధైర్యాన్ని ఇవ్వడానికి చెప్తున్నాను. లేదండి వస్తది కంపల్సరీ. అయిపోయిందండి. షోల్డర్స్ 2 కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు కింద గేర్ పార్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను చూడండి. మీకు చెప్పాను కదా ఖర్చుతో కలిపే మిమ్మల్ని తీసుకోమన్నాను. అలా ఖర్చుతో కలిపే తీసుకున్నట్లయితే డైరెక్ట్‌గా చివరి నుంచి చివరికి వేసుకొచ్చేయండి. ఇంకా డౌట్‌గాను ఉంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది డైరెక్ట్ పార్ట్ కనుక బ్యాక్ పార్ట్ అనేది మనకి కటింగ్స్ అయి లేవు కదా! అందుకే డైరెక్ట్‌గా ముందు జాయిన్ చేసేసుకోండి. మీరు ఖర్చు గాని తగ్గించి ఈ గేర్ పార్ట్‌కి ఖర్చు గాని తగ్గించి తీసుకుంటే ఏం చేస్తారు అంటే మిడిల్ నుంచి ఒక్కసారి కరెక్ట్‌గా ఉందో లేదో మిడిల్‌లోకి పెట్టేసి అక్కడ పిన్స్ పెట్టేసి చివరి నుంచి వేసుకొని వచ్చేయండి. తర్వాత పిన్ అనేది రిమూవ్ చేసేసేయండి. ఓకేనండి. దీన్ని కూడా ఏం చేస్తున్నానంటే కనిపిస్తదని పైకి పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. ఓకేనండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తదండి. ఇలా చేయండి ఒకసారి. ఇది నేనే కుట్టానా అన్నట్టుగా ఉంటది. అట్లా నేర్చుకోవాలి పని అనేది ఎప్పుడైనా కూడా. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేయండి. ఎక్కువ డిస్టర్బ్ చేయనులేండి. ఓ వీక్, 2 వీక్స్‌కి వీక్‌కి 1, 2 వీడియోస్ పెడుతుంటాను. అంతే ఎక్కువ కాదు. షార్ట్స్ ఈ మధ్య డైలీ పెట్టాను గానీ కుదరటం లేదండి. మేబీ పొంగల్ సీజన్ అయిపోతే మళ్ళీ కూడా నేను పెడతాను కంపల్సరీ. చూడండి. ఇప్పుడు కటింగ్ ఇస్తాం కదా! మధ్యలో కటింగ్ అనేది. ఆ కటింగ్‌ని చివరకు పెట్టియండి. మనకి చివరొచ్చిన కటింగ్‌ని మిడిల్‌లో పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే చివరికొచ్చేసరికి కొంచెం ప్లెయిన్ నెట్ ఉంది. అదేంటంటే మనకి ఎలాగో ఫోల్డింగ్‌లోకి అయిపోద్ది. అందుకని అదిగోండి. చూడండి. ఆ ప్లెయిన్ నెట్‌ని ముందు ఏం చేస్తున్నానంటే ఫోల్డింగ్ వేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను మిడిల్‌లోది. మిడిల్‌లో కటింగ్ అని వచ్చింది కదా! దాన్ని మీరు ఎలా కట్ చేసుకున్నా కూడా మిడిల్‌లోదైతే నేను చూపించే విధంగా ఫస్ట్ మడత పెట్టుకొని కుట్టేసేయండి. రెండు వైపులా కూడా ఈ విధంగానే స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనా అండి? నిన్న సగం వాయిస్ ఓవర్ ఇచ్చాను. 2 టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చాను నిన్న సగం సగం. ఈరోజు మిగిలిన వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నానండి. అందుకు వాయిస్ అనేది కొంచెం బొంగురుగా ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్నైతే ఒకసారి జాయిన్ చేసేసుకోండి. ఓకేనండి. ఫస్టు ఉక్స్ పట్టీ వైపు జాయిన్ చేస్తున్నాను. గమనించండి ఉక్స్ పట్టీ వైపు అయితే పైనుంచే జాయిన్ చేసేసాను స్టార్టింగ్ నుంచే. ఓకేనా? గమనించారో లేదో నేను స్టార్టింగ్ నుంచి ఉక్స్ పట్టీ వైపు జాయింట్ అయితే చేస్తున్నాను. మీరు జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లియర్‌గా అయితే చూడండి. ఓకేనా? దీనికి కూడా సేమ్ లోపలికి పెట్టేసి ఎడ్జ్ కుట్టు అయితే వేసేసాను. ఓకేనా? అయితే తాడు పట్టీకి దాన్ని జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఇదేమో దాని మీదకి వచ్చేస్తది కదా! మనం హూక్స్ పెట్టుకుంటాం కదా! దాని మీదకి వచ్చేస్తది కదా! అందుకని ఏం చేస్తారు అంటే తాడు పట్టీ ఎంతైతే ఉందో ఆ గ్యాప్‌ను వదిలేసి జాయింట్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి దీనికి కూడా ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత దారపు పోగులు ఎక్కడైనా ఉంటే కటింగ్ చేసేయండి. ఇటువైపు కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే వచ్చిందండి ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. ఎక్కడైనా దారాలు ఉంటే అవన్నీ కట్ చేసేయండి. ఐ థింక్ ఈ వీడియోకి మంచిగా వ్యూస్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. చూడండి మీరు చూసి వీలైతే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. ఓకేనండి? అండ్ ఇంత కష్టపడి మీకోసం కదండీ చెప్తున్నది. వీలైతే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఇదిగోండి ఉన్న వైపు కూడా ఫ్రంట్ కటింగ్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. ఇదిగోండి. అయితే ఈ నెట్‌ది కూడా ఎక్కడైనా మనకి మీరు నెట్ కాకుండా జార్జెట్ లాంటి క్లాత్ ఇలాంటి దానికి యూజ్ చేసినట్టయితే ఇందాక నేను స్కర్ట్‌కి ఎలా అయితే కుచ్చులాగా పెట్టేసి కట్ చేశానో అలా అయితే కట్ చేసుకోండి. లేకపోతే ఎగుడు దిగుడు, ఎగుడు దిగుడు వచ్చేస్తది. నెట్ కనుక మనం కింద వేసేటప్పుడు అది అలా నిలబడిపోవడంలోని మనకి ఎక్కడ ఎగుడు దిగుడు రాలేదు. నేను చూసాను. రాలేదు. అంటే నాకు అప్పుడు అర్థమైంది నెట్ కనుక రాదు అని. ఓకేనా? చూడండి దీనికి నేను జాయిన్ చేసేటప్పుడు ఒక్కసారి గమనించండి. ఆ తాడు పట్టిని వదిలేసి గమనిస్తున్నారా? ఇదిగోండి
ఈ తాడు పట్టినైతే వదిలేయండి. వదిలేసి ఇక్కడి నుంచి అయితే మీరు జాయింట్ చేయడం స్టార్ట్ చేసేసేయండి. ఓకేనండి. ఇదిగోండి తాడుపట్టి ఎంతైతే వెడల్పు వేసామో ఆ వెడల్పుని వదిలేసి ఆ పక్క నుంచి జాయిన్ చేసుకుని వచ్చేయండి. ఓకేనా. దీనికి కూడా సేమ్ ప్రాసెస్లో పైకి పెట్టేసి ఫోల్డింగ్ అనేది ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేయండి. వీడియో అయితే దగ్గరలోకి వచ్చేస్తుందండి. ఇంకొక 5 మినిట్స్ వీడియో ఉంది అంతే. ఓకేనండి. ఈ వీడియో ఎండింగ్లో ఈ అమ్మాయి బర్త్డేకి ఇవన్నీ కుట్టాను. అవుట్ఫిట్స్ అన్నీ ఒక బ్లౌజెస్ 2 బ్లౌజెస్ కుట్టాను. ఇదొక డ్రెస్ మరొక డ్రెస్ వేసుకోలేదు ఇంకా. ఇవన్నీ కూడా లాస్ట్లో నేను ఒక పిక్ అనేది యాడ్ చేస్తాను. ఒక్కసారి చూడండి తను వేసుకున్న తర్వాత ఎలా లుక్ వచ్చింది అనేది. ఓకేనా. నేను బ్లౌజెస్ అన్నని అవన్నీ నెక్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ నెక్స్ కూడా నేను షార్ట్స్లో పెట్టాను అండ్ మంచిగా వ్యూస్ కూడా వచ్చాయి. అయిపోయిందండి. జాయింట్ మొత్తం ఈ స్లిట్స్ అనేవి జాయింట్ అయిపోయిన తర్వాత సైడ్ స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఓకేనండి. నేను చూపించే విధంగానే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ప్రకారమే స్టిచ్ అయితే వేసుకొని వచ్చేయండి. ఓకేనా. మీకు నేను చెప్తున్నాను, మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఏ మార్కింగ్ అయితే వేసుకున్నామో ఆ మార్కింగ్ మీద అయితే స్టిచ్ చేసుకొని వచ్చేయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ఏం చేశానంటే ఇక్కడ వేసేటప్పుడు మాత్రం కొంత లూజ్ ఉంచి వేసాను. వేయటం వల్ల తను వేసుకుని ఫిట్టింగ్ చూస్తే లూజ్ వచ్చింది. సో మనం ఏం చేద్దాము అంటే మీకు ముందే క్లియర్గా చెప్తున్నాను. మనం ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మీద అయితే స్టిచ్ వేసుకొని వచ్చేయండి. అలా కిందకల్లా ఈ గేర్ పార్ట్ కూడా మొత్తం స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఓకేనండి. ఇదిగోండి మొత్తం వేసుకొని వచ్చేసాను. ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్లు అనేవి ఉంటే అంటే కింద జాయింట్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రాలు వచ్చాయండి. నేను తీసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసేసాను. అవి కటింగ్ అయితే చేసేస్తున్నాను రౌండ్గా. ఓకేనండి. ఒకసారి ఇలా చూసేసుకొని ఉన్న హ్యాండ్ వైపు కూడా జాయింట్ అయితే చేసుకొని వచ్చేయండి. ఏంటండి బరువు కొంచెం నెట్ అనేది పైన పెట్టడం కింద జారిపోతుండడం. ఇవ్వండి దీనికి కూడా మీ యొక్క హ్యాండ్ లూజ్ 3.5 4 అంత పెట్టేసుకొని దాని ప్రకారం అయితే స్టిచ్ చేసుకొని వచ్చేయండి. మనం ఆటోమేటిక్గా స్టిచ్ చేసేటప్పటికే మనకు తెలిసిపోతుంది కరెక్ట్ సరిపోతుందా లేదా లూజ్ అవుతుందా అనేది. ఓకేనా. చూసుకుంటూ వేసేసేయండి. మనం మార్కింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో మార్కింగ్ మీద అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇదిగోండి ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో, ఎక్కడ దారపోగులే లేకుండా అలా రావాలండి. నేర్చుకోండి ఫస్ట్ నుంచే ఇలాంటి పని నేర్చుకుంటే మనకి కస్టమర్స్ అనేది కంపల్సరీ పెరుగుతారు. ఓకేనండి. ఇన్ కేస్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా ఈ వీడియో చూసినట్లయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి ఫినిషింగ్ కోసం. ఓకేనండి. ఇదిగోండి మొత్తం కింద వరకు అయితే జాయిన్ చేసుకుని వచ్చేయండి. అసలు వీడియో తీయడం ఒక ప్రాసెస్, దాన్ని ఎడిటింగ్ చేయడం ఒక ప్రాసెస్, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక ప్రాసెస్. దీనంతటి తర్వాత అప్లోడ్ చేయడం అసలైంది. ఏంటి అంటే నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది మొబైల్ది. ఓల్డ్ వీడియోస్ మా పాప బాబువి చాలా వీడియోస్ డిలీట్ చేసేసాను. అవి డిలీట్ చేస్తూ ఇవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది 1 అవర్ దగ్గర 55 మినిట్స్ వీడియోని అప్లోడ్ చేయాలంటే ఇంకా ఎన్ని వీడియోలు కటింగ్ చేయాలో డిలీట్ చేసేయాలో. తర్వాత కింద గేర్ పార్ట్ యొక్క కింద రౌండ్ని ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకొని అయితే వచ్చేసేయండి. ఓకేనండి. ఈ మొత్తం కుట్టి అయిపోయిన తర్వాత తను వచ్చి మళ్ళీ ఫోన్ చేశారనమాట. అక్క నాకు అంటే నేను చెప్పాను తనకి కింద లెహంగాకి లేదురా అని చెప్తే తను ఏమన్నారు అంటే అక్క 5 ఇంచెస్ వరకు కట్ చేసి వేసేసా అని అన్నారు. అందుకని అలా కట్ చేసి వేసేసాను. ఓకేనండి. వీడియో అయితే ఎండింగ్కి వస్తుంది. ఇలాంటి లేస్ అయితే కొంచెం గ్రాండ్ లేస్ అనేది తీసుకోండి. తీసుకొని అయితే ఇలాంటి లేసు మిషన్ మీద ఎలా వేయటం చాలామందికి తెలియదండి. నేను క్లియర్గా చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. కరెక్ట్గా నీడిల్ అనేది మనకి 2 స్టోన్స్ మధ్యలోకి రావాలి. ఇది యాక్చువల్గా షార్ట్స్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియోలోనే పెట్టేశాను. ఓకేనండి. మిడిల్లోకి అయితే పెట్టండి. పెట్టి చిన్నది రఫ్ చేయండి. ఏం అవ్వదండి. కానీ నాకు ఏం అవ్వదు అంటూనే ఒక దగ్గర మాత్రం నాది నీడిల్ విరిగిపోయింది. ఓకేనా. అలా వేసుకుంటూ అయితే వచ్చేసేయండి. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటూ వేయండి. అంతేనండి. ఓకేనా. వీడియో అయితే ఎండింగ్కి వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో ఫస్ట్ మీకు వస్తుంది, మీన్స్ అందరికీ వస్తుంది.
కాకపోతే మీరు వచ్చిన వెంటనే చూడటానికి అవుతుంది కదా, ఓకేనండి. చూసుకోండి, అలా చూసుకుంటూ వేయండి. కొంచెం జాగ్రత్తగా పెట్టి వీడియో తీస్తూ నేను వేస్తున్నాను, కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇంక అందుకనే కొంతవరకు వేసి ఇంకా నేను ఇది వేయడం ఆపేసానంటే నాకు స్టాండ్ అనేది అడ్డొచ్చేస్తుంది, కెమెరా స్టాండ్ అనేది. అందుకని ఇంకా ఎలాగో చూపించాను కదా స్టార్టింగ్లో అని చెప్పి వీడియోని అయితే ఆపేసాను. చూడండి తను వేసుకుంటే ఎలా ఉన్నింది అనేది లాస్ట్లో అండి. ఇదిగో ఫోటో పెట్టాను. ఆ అవుట్ఫిట్స్ అన్ని నేను డిజైన్ చేసినవేనండి. ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ.